పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్ విచారణకు హాజరవుతాడా అనే ఉత్కంఠ నెలకొంది. సైబరాబాద్ పోలీసులు అతని మేనమామ డాక్టర్ సిహెచ్ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వంశీకృష్ణకు నోటీసులు జారీ చేసి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలలోపు భగీరథ్ను విచారణ అధికారుల ముందు హాజరుపరచాలని ఆదేశించారు. ఇక నోటీసులను ధిక్కరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటికే ఈ కేసులో ఫోక్సో చట్టంలోని తీవ్రస్థాయి లైంగిక దాడి సెక్షన్లను నమోదు చేసినట్లు కూడా సమాచారం. ఇక బండి సాయి భగీరథకి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్లో ఉన్నారు. రామకృష్ణ, ఏంటి బండి సాయి భగీరథ్ ఇప్పటికే మధ్యంతర బెయిల్కి అప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది, ఏంటి అప్డేట్? మనోజ్, ఏదైతే మనం పేట్ బషీరాబాద్ పిఎస్ దగ్గరే ఉన్నామో ఇదే పిఎస్కి 2 గంటలకి రావాలని చెప్పేసి నిన్న పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఫోక్సో కేసు బండి సంజయ్ కుమారుడు ఎవరైతే ఉన్నారో బండి సాయి భగీరథకి సంబంధించి కేసు నమోదైంది. సో ఏదైతే బాధితురాలు తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేసు ఫైల్ చేయడం జరిగింది. 9వ తారీఖు ఈ నెల 8వ తారీఖు కేసు ఫైల్ చేయడం జరిగింది. 9వ తారీఖు కరీంనగర్లో కూడా కేసు ఏదైతే బండి సంజయ్ కుమారుడు కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఈరోజు 2 గంటల సమయంలో లోపు 2 గంటల టైం లోపు ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పి పోలీసులు అయితే నోటీసులో పేర్కొనడం జరిగింది. ఏదైతే భగీరథకి మేనమామకి నోటీసులు అయితే అధికారులు అయితే అందించడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అసలు హాజరవుతారా లేదంటే ఎవరినైనా దీనికి సంబంధించి లాయర్ని ఎవరినైనా పంపిస్తారా అనేది కొంత సందిగ్ధత ఏర్పడింది. సో దీనికి సంబంధించి కోటపల్లి డీసీపీకి ఉన్నటువంటి అధికారి కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఏదైతే ఒక కమిటీ వేశారో ఆ కమిటీ కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు 2 గంటల లోపు హాజరవ్వాలని చెప్పారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి హాజరవుతారా లేదా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. సో కొంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ కేసుకి సంబంధించి ఎంక్వైరీలు ఏ విషయాలు బయటకు వస్తాయి ఏంటి అనేది కూడా కొంత సందిగ్ధతగా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇద్దరును కూడా వాంగ్మూలాలు రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఏదైతే బాధితురాలు మైనర్ కావటం కూడా ఫోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ కేసుకి సంబంధించి ఖచ్చితంగా బెయిల్బుల్ ఉంటుంది. సో దీనికి సంబంధించి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ హైకోర్టుని ఏదైతే సాయి ఉన్నాడు, ఏదైతే సాయి భగీరథకు సంబంధించిన అడ్వకేట్లు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ఈ వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఏదైతే వేసవి కాలం సెలవులు హైకోర్టుకు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి స్పెషల్ బెంచ్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ బెంచ్ పైకి రేపు 14వ తారీఖు బెంచ్ పైకి రానుంది. సో దీనికి సంబంధించి బెయిల్ మంజూరు అవుతుందా లేకపోతే ఏంటి అనేది మాత్రం రేపు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ మాత్రం ఏదైతే కొన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మొత్తం మీద ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా కొంత ఆరాధిస్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది, 2 గంటల లోపు భగీరథ హాజరవుతారా లేదా భగీరథ తరపున అడ్వకేట్ ఏమన్నా హాజరవుతారా అనేది మాత్రం ఇక్కడ కొంత ఆసక్తికరంగానే ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే నిన్న కూడా బండి సంజయ్ కూడా కొన్ని ఏదైతే హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లో జరిగినటువంటి శోభాయాత్రలో పాల్గొన్నారు. సో దానిలో కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కావాలని నా కుమారుడిని ఇరికిచ్చారు, సో ఖచ్చితంగా నేను ప్రజల పక్షానే ఉన్నాను, ప్రజల కోసమే నేను పోరాడుతూ ఉన్నాను, నా కుమారుడైనా కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా చట్టం ముందా అంతా ఒకటే అని చెప్పేసి అయితే నిన్న కీలకమైన వ్యాఖ్యలు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దీన్ని కావాలని చెప్పి కొంత ట్రాప్ చేసి ఇరికిచ్చారు అని చెప్పేసి అయితే బండి సంజయ్ చెప్పడం జరిగింది. ప్రతిపక్షాలు కూడా ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. బండి సంజయ్కి సంబంధించి ఏదైతే కేంద్ర సహాయ మంత్రికి ఉన్నటువంటి కుమారుడు ఈ మధ్య కాలంలో ఏదైతే గతంలో కూడా ఈయన మీద కొంత కేసులు కూడా నమోదు అవ్వడం జరిగింది. ఏదైతే
కాలేజీలో చదివే టైంలో కొన్ని గొడవలకి సంబంధించి కావచ్చు, లేదంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే పోక్సో కేసు నమోదు అవటం కావచ్చు. ఇది ఏదైతే డిసెంబర్ జనవరిలోనే జరిగింది, ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు దీని వెనక ఏం జరిగింది? సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొన్ని ఏఐ ఫోటోలకు సంబంధించి భగీరథకి వ్యతిరేకంగా కొన్ని ఫోటోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. సో దానికి సంబంధించి అదే కోణంలో కూడా పోలీసులు, ఎందుకంటే మైనర్ బాలిక కాబట్టి కొంచెం గోప్యంగా ఏదైతే డీటెయిల్స్ కావచ్చు, తల్లిదండ్రుల పేర్లు కావచ్చు, తల్లి పేరు కావచ్చు, లేదంటే డీటెయిల్స్ మొత్తం కూడా కొన్ని గోప్యంగా ఉంచుతున్నారు. సో వాటిని అదే కోణంలో పోలీసులు కూడా ఇన్డెప్త్ గా దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఒక సిట్ కూడా వేయడం జరిగింది. సో ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి ఖచ్చితంగా సిట్ వేశారంటే కేసును నీరుగార్చే పరిస్థితి ఉంటుందని చెప్పేసి నిన్న ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీనిపై స్పందించడం జరిగింది. సో ఖచ్చితంగా కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుంది. ఎందుకంటే ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన దీనికి సంబంధించి ఏదైతే లోపాలు ఉంటాయో వాళ్ళని ఎత్తి చూపుతారు. సో వాళ్ళకి అవకాశంగా మారింది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే కోణంలో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మొత్తం మీద చూసుకుంటే. సో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కొద్దిసేపట్లో హాజరయ్యే అవకాశం ఉంది. నిన్న వాళ్ళ మేనమామ ఏదైతే బండి భగీరథ అందుబాటులో లేని పక్షంలో వాళ్ళ మేనమామకి నోటీసులు పోలీసులు జారీ చేశారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి 2 గంటల లోపు హాజరవ్వకపోతే మాత్రం దానికి సంబంధించి కూడా రిప్లై ఇవ్వాలి. సో ఖచ్చితంగా అడ్వకేట్ ద్వారా అన్నా కానీ పర్సనల్గా కానీ ఖచ్చితంగా హాజరవ్వాల్సి ఉంటుంది. సో 99% అడ్వకేటే హాజరవుతారని చెప్పేసి అయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 2 గంటల లోపు మాత్రం ఎవరో ఒకరు హాజరవకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి నోటీసులో క్లియర్గా పోలీసులు అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.